హాయ్ అండి. ఇప్పుడైతే ఈ పంజాబ్ డ్రెస్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపిస్తానండి. ఫ్రంట్ నెక్ అనమాట. బ్యాక్ వచ్చేసి బోట్ నెక్ ఇచ్చేసాను. ఫ్రంట్ డీప్ నెక్ ఇలా లీఫ్ టైప్ ఇచ్చాను. రివర్స్ కట్ వర్క్ అండి ఇది. హ్యాండ్స్కి వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ ఇచ్చేసాను. దీని కటింగ్ అండ్ స్టిచ్చింగ్ రెండు చూపిస్తానండి. కింద వచ్చేసి ఇలా కట్ వర్క్ అనేది బార్డర్ పెట్టాను ప్యాచ్ లాగా. అది మనం అవసరం అంటే తీసేసుకోవచ్చు, లేదంటే ఉంచేసుకోవచ్చు. పై వైపున పెట్టేశాను. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ లైనింగ్ని తడిపి ఆరేసుకొని 2 మీటర్స్ తీసుకున్నానండి. లైనింగ్ నేను కాటన్ తీసుకున్నాను. ఫస్ట్ ఒక ఫోల్డింగ్ చేసుకొని మరలా ఇంకో ఫోల్డింగ్ చేసేసుకున్నా. ఇక్కడ మనకి ఫోల్డింగ్ నా సైడ్ ఉందండి, కోరస్ ఆపోజిట్ ఉన్నాయి. ఇక్కడ షోల్డర్ కుట్టు కోసం ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫుల్ షోల్డర్ వచ్చేసి నేను పాదొక్క 8 ఇంచులు ఇచ్చానండి. 8 ఇంచులు కాదు, పాదొక్క 8 ఇంచులు అనమాట. చూడండి ఒకసారి, పాదొక్క 8 ఇంచులు తీసుకున్నాను ఇక్కడ. ఎందుకంటే ఫ్రంట్ డీప్ కాబట్టి నేను ఒక 1/2 ఇంచు తగ్గించాను. యాక్చువల్గా అయితే 16 ఇంచులు ఫుల్ షోల్డరు, అందులో 8 ఇంచెస్ తీసుకోవాలి. కాకపోతే ఫ్రంట్ డీప్ నెక్ అని నేను ఒక 1/2 ఇంచు తక్కువ చేశాను. ఇక్కడ చంక డౌన్ వచ్చేసి నేను ఖర్చులతో కలిపి ఫస్ట్ 8 ఇంచెస్ అట్లా తీసుకున్నానండి. అది మనకు మ్యాచ్ అయితే ఓకే, మ్యాచ్ కాకపోతే మళ్ళీ పైకి కిందికి అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఈ కస్టమర్ది ఆర్మ్ రౌండ్ లూజ్ వచ్చేసి 10 ఇంచెస్ అండి. ఇప్పుడు చెస్ట్ వచ్చేసి 10.5 అనమాట. ఈ కస్టమర్ది 10.5 అండి చెస్ట్. 2 ఇంచులు ఖర్చు కోసం ఇక్కడ ఈ కార్నర్ నుంచి 1.5కి మార్క్ చేసుకొని ఇలా కర్వ్ అనేది తీసేసుకోవాలి. ఇక్కడ నా వైపు నుంచి ఒక 1/2 ఇంచు నా వైపుకి మార్క్ చేసుకోండి. ఇది బోట్ నెక్ కదా, చంక దగ్గర లూజ్ రాకుండా ఉంటుంది. ఒక 1/2 ఇంచు నా వైపు నుంచి మార్క్ చేసుకొని క్రాస్ మార్క్ చేసుకోండి. ఈ కార్నర్ నుంచి 1.5 మార్క్ చేసుకొని ఇలా కర్వ్ అనేది తీసేసుకోండి. తీసుకున్న తర్వాత పైన షోల్డర్ కుట్టు తీసేసి కింద మనము బోట్ నెక్కి షోల్డర్స్ లోపిస్తాం కదా, అది కూడా వదిలిపెట్టి 2 పాయింట్స్ ఇట్లా గీత కింద కొలుచుకుంటే నాకు మ్యాచ్ కాలేదండి. అందుకని ఇంకో 1/2 ఇంచ్ అనేది కిందికి దింపుకుంటున్నాను నేను. ఓకేనా, మనం అలా చూసుకోవాలంట. ఈ కస్టమర్ది ఆర్మ్ రౌండ్ వచ్చేసి 10 ఇంచెస్ అండి. 10 ఇంచెస్కి నాకు మ్యాచ్ కాలేదు. ఫస్ట్ మార్క్ చేస్తే చూడండి, ఇంకా కొంచెం అయితే దింపేసుకున్నాను నేను. దగ్గర 8.5 దాకా వచ్చింది నాకు చంక డౌన్ ఖర్చులతో కలిపి. ఓకేనా, 2 ఇంచులు ఖర్చు కోసం 10.5 ఇంచెస్ చెస్ట్. ఇప్పుడు వచ్చేసి పైనుంచి 7.5కి ఒక మార్కింగ్, 15 ఇంచులకి ఒక మార్కింగ్, మళ్ళీ 21 ఇంచెస్కి ఒక మార్కింగ్ అయితే చేసుకోండి. 21 ఇంచెస్ అనేది హిప్ అండి. అక్కడే హిప్ అనేది మనకు వస్తుంది అనమాట. పంజాబ్ డ్రెస్లకి ఇలా మార్క్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. నడుము దగ్గర హిప్ దగ్గర మార్క్ చేసుకోవడం ఈజీగా ఉంటుంది. ఫస్ట్ 7.5 అండి ఖర్చులతో కలిపి. పైనుంచి 7.5కి ఒకటి, 15 ఇంచెస్కి ఒక మార్కింగ్, 21 ఇంచెస్కి ఒక మార్కింగ్ అనమాట. ఓకేనా, ఇట్లా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ నడుము వచ్చేసి 40 ఇంచెస్ అండి. 40 ఇంచెస్లో సగం 10 ఇంచెస్, 2 ఇంచులు ఖర్చు కోసం. హిప్ వచ్చేసి 11.5 అండి. 11.5 అయితే నేను పెట్టేసుకున్నా. ఇక్కడ 1 ఇంచే పెట్టాలండి హిప్ దగ్గర. మన నడుము దగ్గర 2 ఇంచులు ఖర్చులు, చెస్ట్ దగ్గర 2 ఇంచులు పెట్టాం కదా, హిప్ దగ్గర 1 ఇంచే ఎక్స్ట్రా పెట్టుకోవాలి మనకు ఖర్చు. ఇక్కడ నాకు హైట్ ఎంత హైట్ ఉంటే అంత తీసుకున్నానండి. యాక్చువల్గా ఈ టాప్ హైట్ వచ్చేసి 42 మెయిన్ హైట్. నేనైతే లైనింగ్ కాబట్టి నాకు ఎంత ఉంటే అంత తీసేసుకున్నాను. దగ్గర 39 ఇంచుల దాకా వచ్చింది నాకు లైనింగు. ఓకేనా, పైన మనము 12.5 తీసుకున్నాం కదా, కింద ఒక 1/2 ఇంచ్ అంటే 1 ఇంచ్ యాడ్ చేసుకొని 13.5కి అయితే మార్క్ చేసుకున్నా కింద. ఓకేనా, హిప్ దగ్గర ఖర్చులతో కలిపి 12.5 అండి. కింద వచ్చేసి 13.5 తీసుకున్నాం. 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నా. ఇక్కడ గేర్ అనేది మీ ఇష్టం అండి, అది కస్టమర్ చాయిస్ బట్టి ఉంటుంది. ఇప్పుడు ఈ 2 మార్కింగ్ అంటే ఇట్లా నడుము దగ్గర చెస్ట్ది కలిపేసుకోండి. ఇక్కడ ఇప్పు దగ్గర కూడా ఇలా కలిపేసుకోండి. మార్కింగ్ చేసుకుంటే మనకు కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇక్కడ నెక్ విడ్త్ వచ్చేసి నేను 3.5 ఇచ్చేసానండి. మిగతాదంతా షోల్డర్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ డీప్ వచ్చేసి 7 ఇంచెస్ ఫ్రంట్ పార్ట్. నేను ఇక్కడ కట్ చేయను నెక్, ఎందుకంటే నేను ఇక్కడ క్యాన్వాస్ వేసి కుడతానమాట. జస్ట్ మీకు మార్కింగ్ చూపిస్తాను. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ 7 ఇంచెస్ పెట్టాను, ఖర్చులతో కలిపి 7 ఇంచెస్ పెట్టాను. నెక్ విడ్త్ 3.5 పెట్టాను. ఎందుకంటే మనకు ఫ్రంట్ డీప్ ఇచ్చారు కాబట్టి మనం ఎక్కువ నెక్ విడ్త్ పెట్టుకుంటే బ్రాడ్ అవుతుందండి. మనం ఫుల్ షోల్డర్ కరెక్ట్ తీసుకుంటే నెక్ ఎంతైనా పెట్టేసుకోవచ్చండి, మన చాయిస్ అది.
అర్థమైంది కదా. ఇలా నెక్ డిజైన్ అయితే ఇలా వస్తుంది. నేను ఇప్పుడు ఏం కట్ చేయను, ఎందుకంటే మనం క్యాన్వాస్ వేసి కుట్టుకోవాల్సి ఉంటుంది. ఫైనల్గా అయితే మనకి మార్కింగ్స్ అయిపోయినాయి. కట్ చేసుకోండి, మనం ఎలా అయితే మార్క్ చేసుకోవాలో ఆ కట్ చేసుకొని ఇక్కడ టక్స్ ఇచ్చేసుకోండి. హిప్ దగ్గర, నడుము దగ్గర, చెస్ట్ దగ్గర, నెక్ విడ్త్ దగ్గర టక్స్ ఇచ్చేసుకోండి. మనకి కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు సపరేట్ చేసేసుకోండి ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్. దానికంటే ముందు ఇక్కడ హిప్ దగ్గర ఒక 1/2 ఇంచు పైకి మార్క్ చేసుకోండి, 1/2 ఇంచు అవతలకి మార్క్ చేసుకొని, ఇట్లా వీడియోలో చూస్తున్నారు కదా అలా మార్క్ చేసుకొని చిన్న టక్ ఇచ్చేసుకోండి. అక్కడ కట్టించుకుంటే మనకి దగ్గర ఈజీగా ఫోల్డ్ అవుతుందండి. ఇట్లా ముడతల్లాగా లేకుండా మనకి మంచి ఫినిషింగ్ వస్తుంది. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ సపరేట్ చేసేసుకోండి. ఇక్కడ మనకి ఫోల్డింగ్ ఉంది కదా అది సపరేట్ చేసేసుకోండి. ఫస్ట్ అయితే ఇక్కడ టక్ ఇచ్చేసుకోండి. టక్ ఇచ్చుకుంటే మనము కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. నెక్ విడ్త్ ఎంత పెట్టామనేది తెలిసిపోతుంది. మిడిల్కి ఒక మార్కింగ్. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకుంటున్నాను, బ్యాక్ పార్ట్ సపరేట్ చేశాను. ఇక్కడ బ్యాక్ పార్ట్ అనేది ఇందులో లేదు. ఫ్రంట్ పార్ట్ ఇలా లోతు అయితే తీసేసుకుంటున్నా. బ్యాక్ పార్ట్ ఇంకా నెక్ మార్కింగ్ చేసుకోలేదండి. నెక్ అయితే ఇక్కడ ఏం కట్ చేయడం లేదు నేను. ఫ్రంట్ ఇప్పుడు బ్యాక్ చూపిస్తాను. ఇక్కడ బ్యాక్ కూడా నెక్ విడ్త్ 3.5 తీసుకొని, నెక్ డీప్ వచ్చేసి 3.5 అండి, ఖర్చులతో కలిపి పైన షోల్డర్ కుట్టుతో కలిపి 3.5. ఓకేనా. మనము ఫ్రంట్ డీప్ ఇచ్చినప్పుడు నెక్ విడ్త్ ఎక్కువ తీసుకోకూడదండి. ఫుల్ షోల్డర్ కరెక్ట్ తీసుకోవాలి, కానీ నెక్ విడ్త్ అనేది కొంచెం తక్కువ తీసుకోవాలి. ఇక్కడ మెయిన్ పీస్ మీద 4 ఫోల్డింగ్స్ వేసుకున్నానండి. ఫస్ట్ ఒక ఫోల్డింగ్ చేసుకొని మరలా ఇంకో ఫోల్డింగ్ చేసుకున్నానండి. మనకి బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ వచ్చేస్తాయి మనకి టాపు. మిగిలిన పీస్లో నేను హ్యాండ్స్ కట్ చేశానండి. హ్యాండ్స్ అయితే నేను చూపించలేదు, చిన్న పఫ్ ఇచ్చాను, ఎల్బో హ్యాండ్స్ పెట్టాను. అది పేపర్ కట్ చేసుకున్నానండి. ఫస్ట్ అయితే నేను హ్యాండ్స్ అసలు క్లాత్ సరిపోతుందా లేదా అనేది చూసుకోవడం కోసం నేను ఫస్ట్ అయితే పేపర్ కట్ చేసుకున్నాను. ఇది హెవీ సైజ్ అనమాట, అందుకని ఫస్ట్ పేపర్ కట్ చేసుకున్నానండి. ఫస్ట్ ఇట్లా మనము ఒక ఫోల్డింగ్ చేసుకొని మళ్ళీ రైట్ నుంచి లెఫ్ట్కి ఫోల్డింగ్ వేసేసుకొని పేపర్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా కట్ చేసుకున్నా. ఇక్కడ లైనింగ్ అవసరం లేదని చెప్పారండి కస్టమర్ హ్యాండ్స్కి, అందుకని నేను లైనింగ్ కట్ చేయలేదు. డైరెక్ట్ మెయిన్ పీస్ మీద పెట్టి కట్ చేసుకొని టక్స్ ఇచ్చుకున్నానండి. ఇది ఎల్బో హ్యాండ్స్, పైన చిన్న పఫ్ వస్తుంది. ఇప్పుడు ఫ్రంట్ నెక్ క్యాన్వాస్ మీద ఎలా మార్క్ చేసుకోవాలో చెప్తాను. నెక్ విడ్త్ వచ్చేసి 3.5 తీసుకున్నాం కదా, కిందికి కూడా మనం 7 ఇంచెస్ తీసుకోండి. నెక్ డీప్ ఫ్రంట్ నెక్ ఇక్కడ 7 ఇంచెస్ అనమాట. మనకి 3.5కి అవతల సైడు 1 ఇంచు, కింద 1 ఇంచు ఎక్స్ట్రా ఉంటే సరిపోతుందండి. నెక్ విడ్త్కి నెక్ డీప్కి మన చుట్టూ 1 ఇంచు 1.5 ఇంచు ఉంటే సరిపోతుంది మన క్యాన్వాస్ అనేది. పైన షోల్డర్ కుట్టు కోసం ఒక 1/2 ఇంచు డ్రా చేసుకోండి. ఇక్కడ నుంచి 1.5 ఇంచ్కి, తర్వాత 1.5 ఇంచ్కి మార్క్ చేసుకొని డ్రా చేసుకోండి. ఇక్కడ వచ్చేసి అవతల వైపుకి ఒక మార్కింగ్ చేసుకోండి. మన కట్స్ అనేవి, ఇది రివర్స్ కట్ వర్క్ అండి, ఇలా వచ్చేస్తుంది అనమాట. లీప్ టైప్ ఉంటుంది కొంచెం, కాకపోతే కట్ వర్క్ వస్తుంది. ఇక్కడ నేను క్యాన్వాస్ కట్ చేశానండి, మీరైతే కట్ చేసుకోకండి. కట్ చేసుకుంటే మనకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కట్ చేయకుండా డైరెక్ట్ లైనింగ్ మీద పెట్టి ఐరన్ చేసుకొని మెయిన్ పీస్ మీద పెట్టి రివర్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను కట్ చేశాను, కానీ మీరు కట్ చేయకండి. కట్ వర్క్ చూడండి ఎలా వచ్చేసిందో, ఇలా వస్తుంది అనమాట. ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నారో అలా కట్ చేసుకున్నారు కదా, మీరైతే కట్ చేసుకోకండి. మళ్ళీ నేను కొంచెం కట్ చేసుకోవడం వల్ల నాకు నెక్ విడ్త్ ఇంకెక్కువ అయింది, అందుకని మళ్ళీ వేరే కాన్వాస్ తీసుకొని సేమ్ మెజర్మెంట్స్తోని మార్కింగ్ చేసుకున్నా, కట్ చేసుకోలేదండి. ఇంత వెడల్పు వచ్చేసింది కట్ చేయడం వల్ల నాకు. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ లైనింగ్ అనేది మెయిన్ పీస్కి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి రాంగ్ సైడ్ వైపుకి గమ్ పెట్టి జాయిన్ చేసుకున్నానండి. కింద నేను కొంచెం 2 ఇంచుల వరకు జాయిన్ చేసుకోలేదు లైనింగ్, చూడండి, అంటే స్టిక్ చేసుకోలేదు. మిగతా పార్ట్ మొత్తం నేను గమ్ పెట్టి జాయిన్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి, అన్ని మార్కింగ్ చేసి పెట్టేసుకోండి మిడిల్ అంతా. ఇక్కడ మెయిన్ పీస్
ఇది ఫ్రంట్ పార్ట్ అండి. బ్యాక్ పార్ట్ వచ్చేసి రైట్ సైడ్ మీద లైనింగ్ పెట్టాను, ఎందుకంటే నేను నెక్ తిప్పేసుకుంటాను అన్నమాట, జస్ట్ నెక్ తిప్పేసుకుంటాను. ఓకేనా. ఫ్రంట్ పార్ట్కి మనం సపరేట్ క్యాన్వాస్ తీసుకొని తిప్పేసుకుంటాం కాబట్టి రాంగ్ సైడ్ వైపుకి లైనింగ్ని జాయిన్ చేసుకుందాం. ఈ బ్యాక్ పార్ట్ వచ్చేసి మనం నెక్ తిప్పేసుకోవడం కోసం మెయిన్ పీస్ రైట్ సైడ్ మీద లైనింగ్ పెట్టేసుకొని ఇక్కడ మనం తిప్పేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. నెక్ దగ్గర కూడా ఇట్లా పిన్స్ అనేవి మంచిగా పెట్టేసుకోండి, క్లాత్ అటు ఇటు కదలకుండా. ఓకేనా. రైట్ సైడ్ మీద బ్యాక్ పార్ట్ అయితే రైట్ సైడ్ మీద పెట్టానండి, మెయిన్ పీస్ రైట్ సైడ్ మీద పెట్టి ఇట్లా నేను నెక్ కట్ చేయలేదు చూడండి, చాక్ పీస్తో మార్కింగ్ చేసుకొని ఆ చాక్ పీస్ మీదనే కుట్టుకుంటా వచ్చేసాను. మనకు నెక్ విడ్త్ అనేది పెరగదనమాట, ఎందుకంటే మనం ఫ్రంట్ పార్ట్ క్యాన్వాస్ వేస్తున్నాం కదా, అది నెక్ విడ్త్ అనేది అసలు పెరగదు కదా. మనం బ్యాక్ పార్ట్ నెక్ విడ్త్ పెరిగిందనుకో మన షోల్డర్స్ జాయిన్ చేసినప్పుడు హెచ్చు తగ్గులు వస్తాయండి. అందుకని నేను నెక్ అనేది కట్ చేయలేదు. ఇక్కడ నేను చెప్పాను కదా, ఫస్ట్ కట్ చేసుకున్న క్యాన్వాస్, తర్వాత సేమ్ మెజర్మెంట్స్తోని మళ్ళీ మార్క్ చేసుకొని లైనింగ్ మీద పెట్టేసుకొని అతికిచ్చేసుకున్నా, అంటే అరేంజ్ చేసేసుకున్నా. ఇప్పుడు ఇక్కడ నాకు గమ్ పెట్టి జాయిన్ చేసుకున్నా కదా, అది ఆరిపోయిందండి. తర్వాత ఫ్రంట్ పార్ట్ ఎక్స్ట్రాస్ అన్నీ కట్ చేశాను. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనేది, ఫ్రంట్ పార్ట్ కరెక్ట్ మిడిల్కి పెట్టేసుకొని క్యాన్వాస్, ఇప్పుడు నెక్ కూడా కరెక్ట్ మిడిల్కి పెట్టేసుకొని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి మిడిల్కి, మనకి క్లాత్ అటు ఇటు జరగకుండా ఉంటుంది. ఓకేనా. ఇట్లా మిడిల్కి ఒక కుట్టేసుకుంటే మనకి అటు ఇటు మనం కుడుతున్నప్పుడు క్యాన్వాస్ అనేది నెక్ అటు ఇటు వెళ్ళదండి, కరెక్ట్గా ఉంటుంది. ఇక్కడ క్యాన్వాస్ని ఫస్ట్ కట్ చేశాను కదా, ఇప్పుడు కట్ చేయలేదండి. ఇప్పుడు మనం మార్కింగ్ ఎలా చేసుకున్నామో సేమ్ అదే విధంగా కుట్టుకుంటూ రావాలి. మీకు ఇందాక వీడియోలో చెప్పాను కదా, కటింగ్ చేసేటప్పుడు క్యాన్వాస్ అదే మెజర్మెంట్స్తోని మార్కింగ్ చేసుకున్నా ఇంకో క్యాన్వాస్ మీద, కాకపోతే కట్ చేయలేదు, అంతే తేడా. అక్కడ కట్ చేశాను, ఇక్కడ కట్ చేయలేదు నేను. మీకు అందుకే కట్ చేసేటప్పుడే చెప్పాను కదా, మళ్ళీ కట్ చేసుకోకండి అని చెప్పాను. అందుకే మనం ఎలా అయితే ఉందో సేమ్ అదే విధంగా కుట్టుకుంటూ వచ్చేసేయండి. ఇక్కడ మనకి కార్నర్స్ వచ్చిన దగ్గర సూదిని కిందికి ఉంచి పాదాన్ని పైకి లేపుకొని సెట్ చేసుకోవాలండి. ఇక్కడ మనకి కుట్టంగా వస్తుంది కొత్త వారికి, ఒకటేసారి ఏం రాదండి, కొంచెం డిఫికల్ట్గానే ఉంటుంది. మొత్తం ఇలా కుట్టేసుకొని మనం ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో దాని మీదనే కుట్టుకుంటూ వచ్చేసేయండి. మనకి క్యాన్వాస్ మార్కింగ్ చేసుకున్నప్పుడే 2 సైడ్స్ మార్కింగ్ చేసుకోండి. అలా మార్కింగ్ చేసుకుంటే మనకి ఈజీగా కుట్టడం వస్తుంది. చూసారు కదా, ఇలా మొత్తం టోటల్గా ఇలా కుట్టేసుకోండి. ఫైనల్కి ఇలా వచ్చేసింది మొత్తం కంప్లీట్. ఇప్పుడు మిడిల్ పార్ట్ కట్ చేసుకొని టక్స్ ఇచ్చేసుకోండి. ఒక పావించు చుట్టూ ఒక పావించు ఉంచుకొని కట్ చేసుకోండి. కట్ చేసుకునేటప్పుడు మనం కుట్టిన కుట్టు అనేది కట్ కాకుండా చూసుకోండి. చూడండి నెక్ షేప్ అనేది ఎంత బాగా వచ్చేసిందో. చిన్న చిన్న టక్స్ ఇచ్చేసుకోండి. టక్స్ ఇచ్చుకుంటే మనకి ఈజీగా టర్న్ అవుతుంది. టర్న్ చేసేసుకొని ఐరన్ చేసుకొని ఒక టాప్ స్టిచ్ చేసేసుకోండి, మనకి ఫినిషింగ్ బాగుంటుంది. టక్స్ ఇచ్చుకుంటే ఈజీగా టర్న్ అవుతుంది. ఇలా చేసేసుకొని ఐరన్ చేసుకోవాలండి. ఇక్కడ మనకి కార్నర్స్ వచ్చిన దగ్గర ఏదన్నా స్క్రూ డ్రైవర్ ఉంటుంది కదా, దాంతో కొంచెం లోపలికి ప్రెస్ చేస్తే మనకి షేప్ అనేది హైలైట్ అవుతుంది. ఫైనల్గా ఇలా వచ్చిందండి. నాకైతే ఒక టాప్ స్టిచ్ అయితే వేసుకున్నాను నేను ఐరన్ చేసుకొని. ఓకేనా. ఫ్రంట్ పార్ట్ అయితే అయిపోయింది కదా, మనం బ్యాక్ పార్ట్ కూడా సేమ్ ఇదే విధంగా మార్కింగ్ మీదనే కుట్టుకుంటూ వచ్చేసేయాలి. మన డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఇక్కడ లైనింగ్ బ్యాక్ పార్ట్ కూడా నేను కట్ చేసుకోలేదు, ఓన్లీ మార్కింగ్ చేసుకొని పెట్టేసుకున్నా, దాని నుంచి కుట్టుకుంటూ వస్తున్నాను. ఇక్కడ మొత్తం పిన్స్ పెట్టుకున్నానండి. పంజాబ్ డ్రెస్ కదా, మనకి మిషన్ మీద క్లాత్ అనేది అసలు సరిపోదు, అటు ఇటు జరుగుతూ ఉంటుంది, మనకి తెలియదు కూడా అటు ఇటు వెళ్తున్నట్టు ఎటు కుడుతున్నామో కూడా అర్థం కాదు. అందుకని పిన్స్ పెట్టేసుకొని మనకి ఇట్లా కట్ చేసుకొని టక్స్ ఇచ్చుకున్నానండి. టక్స్ ఇచ్చుకొని ఇట్లా రాంగ్ సైడ్ వైపుకి లైనింగ్ని తిప్పేసుకొని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకున్నాను. ఇక్కడ కూడా నేను మనకి బ్యాక్ పార్ట్ కూడా నెక్స్ అనేది రెడీ అయిపోయినాయి. ఓకేనా. నెక్స్ట్ హ్యాండ్స్ చూపిస్తానండి. హ్యాండ్స్కి అయితే లైనింగ్ అయితే లేదండి, టాప్ స్టిచ్ అయితే వేసుకుంటున్నాను ఇక్కడ నేను బ్యాక్ పార్ట్కి.
మనకు టాప్ కుట్టడం చాలా ఈజీ అండి, మెజర్మెంట్స్ తెలిస్తే చాలు. ఇప్పుడు వచ్చేసి మనం మార్కింగ్ చేసి పెట్టేసుకున్న అన్ని టోటల్గా మనం కటింగ్లో ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో లెఫ్ట్ రైట్ ఇట్లా 2 సైడ్స్ ఇట్లా మార్కింగ్ చేసి పెట్టుకుంటే మనకి కుట్టేటప్పుడు ఫాస్ట్గా అయిపోతుందండి. ఎంత ఫోల్డింగ్ చేసుకోవాలి అన్నీ తెలిసిపోతాయి అనమాట, ఫాస్ట్గా అయిపోతుంది. చూడండి డాట్స్ దగ్గర కూడా మిడిల్కి డాట్స్ వేసాను. ఇక్కడ నేను డాట్స్ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదండి, అది ఎవరి చాయిస్ అంటే వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. ఇక్కడ నేను షోల్డర్స్ అయితే జాయిన్ చేసుకుంటున్నాను. ఇక్కడ షోల్డర్ వైపు కొంచెం స్లోప్ ఇచ్చుకోండి. మనం డీప్ నెక్ కుట్టినప్పుడు మన నెక్ వైపు స్లోప్ ఇస్తాం కదా, బోట్ నెక్స్ కుట్టినప్పుడు షోల్డర్ వైపు స్లోప్ ఇవ్వాలండి. మనకి స్టార్టింగ్ ఎండింగ్ రఫ్ ఇచ్చుకోవాలండి. ఇలా మనకి క్రాస్గా స్లోప్ ఇచ్చుకొని కుట్టుకుంటూ వచ్చేసేయాలి. 2 సైడ్స్ సేమ్ అదే విధంగా కుట్టేసుకోండి. సెకండ్ సైడ్ కూడా సేమ్ అదే విధంగా జాయిన్ చేసేసుకోండి. నెక్ దగ్గర కరెక్ట్గా పట్టేసుకోండి. మనం ఖర్చు ఎంత పెట్టుకున్నామో కుట్టేటప్పుడు కూడా అంతే ఖర్చు పెట్టేసుకోండి. ఫస్ట్ స్టార్టింగ్ ఎండింగ్ రఫ్ ఇచ్చుకోండి. రఫ్ ఇచ్చుకుంటే మనకి స్ట్రాంగ్గా ఉంటుంది. ఇలా తిప్పేసుకొని ఇలా షోల్డర్ వైపు స్లోప్ ఇచ్చుకొని నెక్ వైపు ఇలా కలిపేసుకోండి. ఓకేనా. ఇప్పుడు హ్యాండ్స్ చూపిస్తానండి. హ్యాండ్స్ వచ్చేసి లైనింగ్ వేయడం లేదు ఇక్కడ నేను, కాకపోతే కస్టమర్ వచ్చేసి కింద ఒక పట్టీ టైపు ఏమని చెప్పారు, దానికోసం అయితే నేను రాంగ్ సైడ్ వైపు నుంచి ఒక 2 ఇంచెస్ విడుతున్న క్లాత్ అయితే తీసుకున్నానండి, సపరేట్ పీసు. దీనికి కూడా లైనింగ్ అయితే ఏమీ లేదు నేను పట్టీకి. ఇక్కడ మనం ఒక 1/2 ఇంచ్ అంతా ఖర్చు తీసుకొని కుట్టుకుంటూ రావాలి. ఫస్ట్ నుంచి చివరి వరకు 1/2 ఇంచ్ ఉండేటట్టు చూసుకోండి. ఇక్కడ నేను లైనింగ్ అయితే ఏమీ వేయలేదండి హ్యాండ్స్కి, కస్టమర్ వద్దని చెప్పారు. నేను జాయిన్ చేసుకునే పీస్ కూడా రాంగ్ సైడ్ వైపు నుంచి జాయిన్ చేసుకుంటున్నా. చూడండి రైట్ సైడ్ కాదు, రాంగ్ సైడ్ నుంచి జాయిన్ చేసేసుకొని రైట్ సైడ్ వైపుకి ఫోల్డ్ చేసేసుకోవాలన్నమాట. ఓకేనా. ఇది తిప్పేసుకొని ఒక టాప్ స్టిచ్ చేసేసుకోండి ఎడ్జ్కి. మనకి ఈజీగా ఫ్రంట్ వైపు అంటే రైట్ సైడ్ వైపుకి ఫోల్డ్ అవుతుంది అన్నమాట పట్టి. ఓకేనా. ఇలా వేసుకుంటే మనకి స్టిఫ్గా ఉంటుంది, రైట్ సైడ్ వరకు ఈజీగా టర్న్ అవుతుంది. ఇట్లా డబల్ ఫోల్డింగ్ చేసేసుకోండి. ఒక పట్టీలాగా మనకి రెడీ అవుతుంది. కొంచెం స్టిఫ్గా ఉంటుంది అన్నమాట హ్యాండ్ లూజ్ దగ్గర. ఇలా పెట్టమని చెప్పారు. ఫస్ట్ నేను ఒక 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసుకొని కుట్టుకున్నానండి. మనకు ఫోల్డ్ చేసేటప్పుడు కొంచెం క్లాత్ అనేది కంఫర్ట్ లేదు, అందుకని ఫస్ట్ ఒక 1/2 ఇంచ్ అంతా కుట్టేసుకొని నెక్స్ట్ ఇట్లా పై వైపున పెట్టేసుకొని కుట్టేసుకుంటున్నా. జస్ట్ పైన అటాచ్ చేసుకోవడం అండి ఇది. ఇప్పుడు వచ్చేసి ఫఫ్ ఎలా కుట్టాలో చెప్తాను. నెక్స్ట్ ఇక్కడ మనం టక్స్ ఇచ్చుకున్నాం కదా ఫఫ్ దగ్గర, అక్కడి నుంచి మనం ఫ్రిల్స్ అనేవి స్టార్ట్ చేసుకోవాలి. చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకోవాలండి. ఫ్రిల్స్ పెట్టేటప్పుడు కూడా మనము క్లాత్ మన ఖర్చు ఒక 1/2 ఇంచ్ ఉండేటట్టు చూసుకోండి. మరీ ఎడ్జ్కి పెట్టకండి. ఎడ్జ్కి పెడితే మనకి ఫఫ్ అనేది పైకి లేవదు. ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అంటే 1/2 ఇంచ్ క్లాత్ అటు సైడ్ ఉండాలండి. అంటే మన ఖర్చు 1/2 ఇంచ్ ఉండేటట్టు చూసుకోండి పెట్టే దగ్గర. అలా అయితేనే ఫ్రిల్స్ మనకి మంచిగా కనిపిస్తాయి. ఇట్లా నిదానంగా చిన్నగా పెట్టుకుంటూ వచ్చేసేయండి. చూడండి ఫఫ్ ఎంత బాగా వచ్చేసిందో, ఇలా వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు జాయిన్ చేసుకోవడం అండి హ్యాండ్స్. ఇక్కడ నేను లోత్ అయితే ఏం తీయలేదు, ఫఫ్ హ్యాండ్స్ కాబట్టి నేను లోత్ తీయలేదండి. హ్యాండ్స్కి తీయలేదు, కాకపోతే మనకి బాడీ పార్ట్కి ఫ్రంట్ వైపు లోత్ తీసాను, హ్యాండ్స్కి తీయలేదు. ఇక్కడ మిడిల్ షోల్డర్ మిడిల్ ఉంటుంది కదా, హ్యాండ్ మిడిల్ షోల్డర్ మిడిల్ కరెక్ట్గా పెట్టేసుకొని జాయిన్ చేసుకోవాలండి. ఇక్కడ మనం లైనింగ్ వేయలేదు కాబట్టి మనకి కొంచెం సాగుతుంటుంది క్లాత్. నిదానంగా కుట్టుకుంటూ వచ్చేసేయండి. కొంచెం క్లాత్ సాగుతుంది. కరెక్ట్గా పట్టేసుకొని ఒక 1/2 ఇంచు గ్యాప్ ఉండేటట్టు అంటే 1/2 ఇంచ్ ఖర్చు ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే మనకి లైనింగ్ వేయలేదు కదా, మనకి పోగులు లాగా అంటే ఫ్యూచర్లో మనం వేసుకోగా
చినుగుతూ ఉంటుంది అనమాట. అందుకే మనం ఒక 1/2 ఇంచు ఎక్కువ ఉండేటట్టు, అంటే 1/2 ఇంచు ఖర్చు ఉండేటట్టు చూసుకోండి. ఓకేనా. జాయిన్ చేసేటప్పుడు 1/2 ఇంచు ఖర్చు ఖచ్చితంగా తీసుకోండి. 1/2 ఇంచు కంటే తక్కువ అయితే తీసుకోకండి. మనకి ఇది పోగులు లేచిపోతూ ఉంటుంది. లైనింగ్ వేయలేదు కాబట్టి హ్యాండ్స్కి. చూడండి నిదానంగా కుట్టుకుంటూ వస్తున్నాను నేను. చూడండి మీరు కూడా అలా కుట్టుకుంటూ వచ్చేసేయండి. సెకండ్ సైడ్ కూడా సేమ్ అదే విధంగా కుట్టేసుకోండి. కుట్టుకున్న తర్వాత ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మళ్ళీ డబల్ స్టిచ్చెస్ వేసుకోవాలండి. అలా వేసుకుంటే మనకి స్ట్రాంగ్గా ఉంటుంది. ఇక్కడ నేను సైడ్ జాయింట్స్ అవి చూపించలేదండి. నేను వీడియో షూట్ అయింది అనుకున్నాను, కాకపోతే అది షూట్ కాలేదు. కాకపోతే ఇంకో వీడియోలో చెప్తానండి. సైడ్ జాయింట్ చేసుకొని మనం టక్స్ దగ్గర కుట్టేసుకొని కింద ఫోల్డింగ్ చేసుకొని కుట్టేసుకోవాలండి. మన బ్లౌజ్కి ఎలా అయితే సైడ్ జాయింట్ చేసుకుంటామో వీటికి కూడా అంతే అండి. కాకపోతే టక్స్ దగ్గర కొంచెం టెక్నిక్స్ ఉంటాయి, ట్రిక్స్ ఉంటాయి. అవి ఇంకో వీడియోలో చూపిస్తానండి. ఓకేనా. ఇక్కడ జాయిన్ చేసుకోవడం వరకే నాకు షూట్ అయింది వీడియో. సైడ్ జాయిన్ చేసేది షూట్ కాలేదండి, ఏమనుకోవద్దు. ఇక్కడ సెకండ్ సైడ్ కూడా ఇదే విధంగా జాయిన్ చేసుకుంటున్నాను నేను హ్యాండ్స్. ఏం లేదని మనం బ్యాక్ అంటే రాంగ్ సైడ్ వైపుకి తిప్పేసుకొని కరెక్ట్గా పట్టేసుకొని సైడ్స్ జాయింట్ మార్కింగ్ చేసుకున్నాం కదా, దాని మీద కుట్టేసుకొని ఖర్చు అంటే మీకు ఎన్ని కుట్లు కావాలో అన్ని కుట్లు సైడ్కి వేసేసుకొని మనం టక్స్ అది మనకి పక్కన అంటే కింద టక్స్ ఉంటాయి కదా, అవి మనం ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి. అది ఇంకో వీడియోలో చూపిస్తానండి, చెప్తే అర్థం కాదు. లాస్ట్ వరకు ఇలాగే వచ్చేసేయండి. డబల్ స్టిచ్చెస్ కూడా వేసుకుంటున్నాను ఇక్కడ, అంటే సెకండ్ స్టిచ్ కూడా వేసుకున్నాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. సెకండ్ హ్యాండ్ కూడా సేమ్ అదే విధంగా జాయిన్ చేసేసుకోండి. తర్వాత సైడ్ జాయిన్ చేసుకొని కింద లూజ్ దగ్గర అంటే గేర్ దగ్గర డబల్ స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంతే అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.